మనుషులకు బానిస కావద్దు, మనుషులకి బానిసత్వం చేయొద్దు. మనుషులు నీవు నడిపించాలి తప్ప మనుషులు నిన్ను నడిపించకూడదు. మనసుకు బానిసడు కావద్దు, మనస్సు నీ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉండాలి తప్ప నీవు మనస్సు యొక్క స్వాధీనంలోకి వెళ్ళకూడదండి. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసి, దేవా నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, నేను ఎవరికి బానిసను కాకూడదు. హల్లెలూయా. సాతానికి ముచ్చమట్లు పట్టించాలి అంతే. మనకు సైతానికి నీవు భయపడ్డం ఏంటి? సైతాన్ గారు నిన్ను చూస్తే భయపడాలి. వాయమ్మో ఈమొచ్చింది ఏంటో పడిపోవాలి. రైతులా పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగా ఇశ్రాయేలు, భయపడవద్దు. ఆమె కాబట్టి భయానికి కలవరానికి చోటు ఇవ్వకుండా మనం ఏలుబడి చేసేవారు, పరిపాలించేవారుగా మనం ఉండాలి. ఫ్యూచర్లో సింహాసనం మీద మనం కూర్చొని, ప్రియులారా, సింహాసనం మీద ప్రభు ప్రక్కన కూర్చొని తీర్పు తీర్చే స్థాయిలో మనం ఉన్నాం. ఆమె చెప్పినది గట్టిగా.